ఇప్పుడు ఇవన్నీ సోషల్ సామాజిక కోణంలో ఆలోచించే బీసీ కులగణన లేదు ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ అంశాలని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నారు అనిపిస్తలేదా మీకు? ఈ పరిష్కారం మీరు యుద్ధం చేయడానికి అవకాశం పరిష్కారం అనేది భూమి ఇది భూ పోరాటం ఇదేమన్నా ఇది ఏంది? డాక్టర్ అంబేద్కర్ ప్రసాదించిన అణగారిన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్స్కి సంబంధించి హెచ్చుతగ్గులకు సంబంధించి జనాభా ప్రాతిపదికకి సంబంధించి విత్ ఇన్ ద రిజర్వేషన్స్లో ఉన్న డిస్ప్యూట్స్ గురించి వాటిని సరిచేసేటువంటి ఒక సామాజిక రాజ్యాంగ రిజర్వేషన్ల ప్రక్రియలు. కులగణన కూడా అంతేనా? విత్ ఇన్ ద కులగణన అదే కులగణన కూడా ఇదే. కులగణన ఏందండి? రాహుల్ గాంధీ అట సుబ్బిరామిరెడ్డి ఆస్తులు పంచుతారట. ఇది యుగానికి జోకేగా. సుబ్బిరామిరెడ్డిది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఆయన ఇండియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ కాంట్రాక్టర్. ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రెడ్లు త్రిపుల్ ఆర్ ఉన్నారుగా. ఈ ముగ్గురు కలిసి అట రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలిసి కులగణన చేసి సుబ్బిరామిరెడ్డి గారి ఆస్తులు పంచుతారట. ట్రిపుల్ ఆర్ ఎవరు? రెడ్లు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రెడ్లు త్రిపుల్ ఆర్. వీళ్ళందరూ కలిసి కులగణన చేసి సుబ్బిరామిరెడ్డి ఆస్తులు ఇంకా వేల కోట్లు ఉన్నటువంటి ఆస్తుల్ని పంచుతారా? ఇది యుగానికి జోక్ కాదా? మీకు తలనొప్పి లేచినప్పుడు, మీకు తలనొప్పి ఎప్పుడైనా లేచినప్పుడు రిలాక్స్ పదవులు అదే నేను అంటున్నా. మీకు ఎప్పుడైనా తలనొప్పి లేచినప్పుడు జోక్ కావాలి కాబట్టి ఈ జోక్ గుర్తు తెచ్చుకోండి. రాహుల్ గాంధీ కులగణన చేసి ఆస్తులు పంచుతాడు అన్న జోక్ని మెడిసిన్ వాడకుండా నవ్వుకోవడానికి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆస్తులు పంచుతారా వీళ్ళు? ఇదంతా ట్రాష్. అందుకని ఈ సందర్భంగా ఇక్కడ ఒక పరిష్కారం ఉంది. ఆ 1% మళ్ళీ ఈ వేదికను మించి మీ ద్వారా చెప్తున్నా. ఆ 1% మాలలకు ఎవరికైతే అదనంగా పోయిందని మనం అనుకుంటున్నామో అది సత్యమే. ఆ 1%ని మనం పెద్ద మనసుతో మినాయించుకుందాం అంటున్నాం, అది ఓకే. కానీ ఇంకా ఒక అవకాశం ఉంది. ప్రతి కులానికి గౌడ సహకార సంఘం అంటే వాళ్ళు తాడి చెట్లు ఎక్కే వృత్తి ఉన్నది. గొల్లలకి వాళ్ళకి ఒక వృత్తి ఉంది. చాకలోళ్ళకి ఒక వృత్తి ఉన్నది. అందరికీ వృత్తి ఉంది. కానీ అన్ని వృత్తుల కన్నా బంగారంతో సమానం, వజ్రంతో సమానం ఏంటో తెలుసా ప్రపంచంలో? లెదర్ ట్యానింగ్, తోలు పరిశ్రమ. ఒకనాటి తోలు పరిశ్రమ భారతదేశంలో విలసిల్లింది. ఎవరిది ఆ తోలు? మాదిగలది. నిజాం తన గుర్రాల మీద, తన చెప్పులకి, తన ఖడ్గాలను పెట్టే కవర్ల కోసం, తన దగ్గర వాయించే డ్రమ్స్ కోసం చర్మకారులైనటువంటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక నుంచి తెప్పించుకున్నాడు. అలాంటి లెదర్ ట్యానింగ్ ఒకటి ఉన్నది కదా. ఇన్ని కులాలకి వేల కోట్ల రూపాయలతోటి సహకార సంఘాలు వాళ్ళకి ఒక కార్పొరేషన్ పెట్టినప్పుడు మాదిగలకు కూడా లిడ్ క్యాప్ లాంటిది ఒకటి ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉన్నది. ఒక తోలు పరిశ్రమని మాదిగలకి కేటాయించితే ఆ మాదిగలకి కేటాయించిన తోలు పరిశ్రమలో చెప్పల్స్, షూజు, తోళ్లకు సంబంధించిన చెప్పాను బంగారం తర్వాత తోలుకే వాల్యూ ఈరోజు. ఆ తోలుకు సంబంధించిన లెదర్ స్కిల్ యూనివర్సిటీ 4th సిటీ అంటారుగా. ఆ 4th సిటీలో ఒక 50 ఎకరం ఇచ్చి, ఒక 20 ఎకరాలు ఇచ్చి, ఆ 20 ఎకరాల్లో ఆ స్కిల్ యూనివర్సిటీలో లెదర్ ట్యానింగ్, మెడ్రాస్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అది లెదర్ ఇన్స్టిట్యూట్ మొత్తం భారతదేశంలో ఉండేది ఎక్కడంటే అడయార్లో లెదర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దాని డైరెక్టర్స్ ఉన్నారు నంది జోసెఫ్ అని. ఆ నంది జోసెఫ్ గారు, వారి తమ్ముడు, వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా పెద్ద మనుషులు. వాళ్ళు చాలాసార్లు అడ్వైజ్ చేశారు. ఆ స్కిల్ యూనివర్సిటీలో లెదర్ ట్యానింగ్కి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టండి. మాదిగల నుంచి లెదర్ ట్యానింగ్ వాళ్ళని అక్కడికి పంపి మాదిగలకి షూ మేకింగ్లో పర్సులు, కత్తులు పెట్టే కవర్లు, వీటన్నింటినీ ట్యానింగ్ వీటి మంచిగా చేయడంలో స్కిల్ ఇచ్చి ఆ మాదిగలకి తోలు పరిశ్రమ కార్పొరేషన్ పెట్టేయండి. ఆ 1% ఇక్కడ క్లియర్ అయింది కదా సార్? ఓపెన్గా మాట్లాడుకుంది. ఆ 1% తోలు పరిశ్రమ పెట్టిన కాడ క్లియర్ అయిపోద్ది. నేను ఈ వేదిక మించి మాదిగల్ని కోరుతున్నా. మనకి ఆల్రెడీ బంగారం, వజ్రం తర్వాత అత్యంత విలువైంది ప్రపంచంలో తోలు. ఆ తోలు మాదిగలకు కాకుండా అయిపోయింది. కానీ తాడి చెట్టు మీద గౌండ్లానికి హక్కు ఎట్లా ఉన్నదో, గొర్రెల మీద గొల్లానికి ఎట్లా హక్కు ఉందో, చేపల చెరువుల మీద గంగపుత్రులకి, ముదిరాజులకు ఎట్లా హక్కు ఉన్నదో, తోలు మీద కూడా మాదిగలకు హక్కు కావాలనేది ఒక లెగసీ, వంశపారంపర్యమైన హక్కు ఇది. ఈ హక్కుని ఇదే పాలక వర్గాలకు రిప్రజెంట్ చేద్దాం. మోడీకి చేద్దాం, రేవంత్ రెడ్డికి చేద్దాం. చేసి ఆ తోలు కార్పొరేషను అదే 4th సిటీ స్కిల్ యూనివర్సిటీలో పెడితే ఆ తోలు మీద మాదిగలకి ట్రైనింగ్ చేయండి. రిజర్వేషన్స్ అదే ఆ ట్రైనింగ్ చేయడం వల్ల బెనిఫిట్ అవుతారు. ఆ 1%గా దానికన్నా ఎక్కువ బెనిఫిట్ అవుతారు.